ఇండోనేషియాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పురాతన బ్రహ్మనన్ ఆలయాన్ని సందర్శించారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పునరుద్ధరణకు భారత్ సహకారం అందించింది. చారిత్రక విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. భారతీయ హిందూ సాంస్కృతిక వైభవానికి ఆగ్నేసియాలో నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆలయం ఇండోనేషియాలోని ప్రపంచ ప్రఖ్యాత బ్రహ్మనన్ దేవాలయం. జావా ద్వీపంలోని యోగ్యకర్త సమీపంలో ఉన్న బ్రహ్మనన్ ఆలయం ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో మతారం రాజవంశ పాలకులు దీన్ని నిర్మించారు. ఈ ఆలయం హిందూ త్రిమూర్తులైన శివుడు, విష్ణువు అలాగే బ్రహ్మదేవులకు అంకితం చేశారు. వీటిలో శివుడికి అంకితమైన ప్రధాన ఆలయం సుమారు 47 మీటర్ల ఎత్తులో అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తుంది. బ్రహ్మనన్ దేవాలయ సముదాయంలో ఒకప్పుడు సుమారు 240 ఆలయాలు ఉండేవి. కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక నిర్మాణాలు దెబ్బతిన్నప్పటికీ పునరుద్ధరణ పనులతో వాటి వైభవాన్ని తిరిగి తీసుకొచ్చారు. ఈ ఆలయంలోని మరో ప్రధాన ఆకర్షణ రామాయణ గాథను ప్రతిబింబించే అద్భుత శిల్పాలు. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు భారతీయ ఇతిహాసాలను సజీవంగా ఆవిష్కరిస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హిందూ వాస్తు సంప్రదాయానికి అనుగుణంగా నిర్మించిన ఈ దేవాలయం భారతీయ సంస్కృతి ఆగ్నేసియాపై చూపిన ప్రభావానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచింది. 1991లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఏటా ఇక్కడ నిర్వహించే రామాయణ నృత్య రూపకాలు, సాంస్కృతిక ఉత్సవాలు ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నేటికి ఈ ఆలయం హిందువులకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా కొనసాగుతోంది. मैं लासा में कैलाश मानसरोवर की यात्रा करता हूं और आज मैं इंडोनेशिया के इस पवित्र टेंपल में आता हूं। मैं देख रहा था एक ही गुंज महामृत्युंजय जाप यहां हो रहा था। ओम नमः शिवाय का उच्चारण हर कोई कर रहा था। ये अपने आप में हृदय को स्पर्श करने वाला था। और मैं देख रहा हूं कि योग्यकार्ता के इस भव्य मंदिर कॉम्प्लेक्स में अब जब हम पुनर्निर्माण का काम करने जा रहे हैं और ये यूनेस्को का वर्ल्ड हेरिटेज है, मुझे पूरा विश्वास है आज के बाद भारत के यात्री तो यहां जरूर आएंगे। दुनिया के दूर दूर क्षेत्रों में कहीं पर भी जाएं, हमें कहीं न कहीं भारत की सांस्कृतिक विरासत के दर्शन होते हैं। ये पूरे साउथ ईस्ट एशिया का दूसरा सबसे बड़ा हमारी विरासत की पहचान है। इस मंदिर में भगवान शिव, मां दुर्गा और गणेश जी की प्रतिमाएं हैं। सदियों तक इस मंदिर में बहुत आस्था से पूजा होती रही है। आज मुझे भी इस मंदिर के दर्शन और बिल्कुल शास्त्रोक्त रूप से पूजन करने का सौभाग्य मिला है। ये मेरे जीवन के लिए बहुत ही చైతన్యపూర్ణ క్షణం मैं मान सकता हूं। మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.